చూడడానికి వచ్చేసాము. సో ఆ గణేష్ ఏంటో మీరు కూడా నాతో పాటు చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని అండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు వచ్చేసి మనం జై గణేష్ ఫ్రెండ్స్ క్లబ్ వారి గణేశాన్ని చూడడానికి వచ్చేసాము. మనకి సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులే వెల్కమ్ చెప్తున్నారు. సో ఆ గణేశుడు ఏంటో చూసేద్దామా? గణేశాకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి రాముల వారు మరియు హనుమంతులు దర్శనం ఇస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా. ఈ గణేశాన్ని వచ్చేసి కుందన్స్ తో డిజైన్ చేశారు. ఎక్కడ చూసినా కుందన్సే. గణేశుడు ఎంత అద్భుతంగా వైభవంగా ఉన్నాడో కదా. ఆ గణేశుడిని చూడడానికి నాకు 2 కళ్ళు అస్సలు సరిపోట్లేదు. సో ఇప్పుడు గణేశుడికి రైట్ సైడ్ వచ్చేసి మహాకాళేశ్వరుడు ఉన్నాడండి. ఇండియా గేట్ లో ఉన్న 12 జ్యోతిర్లింగాలని కాన్సెప్ట్ గా తీసుకొని అండ్ వీటిపైన గణేశుడు తాండవం వేస్తున్నట్టు ఈ విగ్రహాన్ని డిజైన్ చేశారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. హర హర మహాదేవ శంభో శంకర. సో మన నెక్స్ట్ గణేశ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం ఏఎఫ్సి ఆల్ అండ్ ఫ్రెండ్స్ క్లబ్ వారి గణేశాన్ని చూడడానికి వచ్చేసాము. చాలా అద్భుతంగా ఉంది కదా. చాలా బాగా బ్యూటిఫుల్ గా చేశారు కదా ఈ సెటప్ ని. ఇక్కడేమో లైట్స్ అండ్ పైన ఏమో బ్యూటిఫుల్ థింగ్స్. చూసారు కదండి సింహాసనం పైన ఎంత అద్భుతంగా ఆసీనుడై ఉన్నాడు. మన నెక్స్ట్ గణేశ వచ్చేసి శ్రీ యాదవ్ ఆహిర్ గణేష్ సమితి వారి గణేశాన్ని చూడడానికి వచ్చేసాం. వచ్చేసి చాలా అద్భుతంగా ఉన్నాడు కదా. అద్భుతంగా సింహాసనం పైన కూర్చున్నాడు. అలాగే ఆ గణేశుడి అస్త్రాలను కూడా పట్టుకున్నాడు. చాలా అద్భుతంగా ఉన్నాడు కదా. చాలా క్యూట్ గా కూడా ఉన్నాడు. మనం బేగం బజార్ చిత్రీలో ఉన్న లడ్డు యాదవ్ గారి గణేశాన్ని చూడడానికి వచ్చేసాము. ఆ గణేశుడు ఏంటో చూసేద్దామా? ఇక్కడ వచ్చేసి రీసెంట్ గా జరిగిన పహల్గామ్ అటాక్ ఆపరేషన్ సింధూర్ ని కాన్సెప్ట్ గా తీసుకొని ఇక్కడ బ్యూటిఫుల్ గా డీటెయిలింగ్ ని ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాడు కదా ఆ గణేశుడిని. మరియు ఇదంతా చూడడానికి నాకైతే 2 కళ్ళు కూడా సరిపోట్లేదు. ఇప్పుడు వచ్చేసి
వచ్చేసి మనం బేగం బజార్ చిత్రీలో ఉన్న పహల్వాన్ గణేశాన్ని చూడడానికి వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు ఎవ్రీ ఇయర్ గణేశుని పహల్వాన్ అంటే బాడీ బిల్డర్ అవతారంలోనే పూజిస్తారు. అండ్ ఈ గణేశుని నెమలి కాన్సెప్ట్ లో తీసుకున్నారు. చాలా బాగుంది కదా. సో లోపలికి వెళ్ళి దర్శించుకుందాం. గణేశుడు మనకి పికాక్ అవతారంలో దర్శనం ఇస్తున్నారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఇప్పుడు వచ్చేసి మనం మార్వాడి బంధు గణేష్ దగ్గరికి వచ్చేసాము. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు కదా. కుందన్స్ తో ఈ గణేశుడిని అయితే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. సో ఫైనల్ గా అన్ని గణేశులు అయిపోయాయండి. నేను కూడా చాలా టైర్డ్ అయిపోయాను. మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకొన్ని గణేశుల గురించి మాట్లాడుకుందాం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మరి అంతకు ముందు మన డియర్ శిక్షిక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.